యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. శ్యామకి కొడుకు పుట్టబోతున్నాడు. మన ప్లాన్ వర్కౌట్ కావాలంటే పూర్ణకి కూడా అబ్బాయే పుట్టాలి. అప్పుడే నేను అనుకున్నది సాధించగలుగుతా. శ్యామ వాళ్ళ మీద రివెంజ్ తీర్చుకోవడానికి మీరు ఆ పనమ్మాయిని తీసుకొచ్చి బోల్డంత డబ్బు ఖర్చు పెడుతూ మహారాణ్లా చూసుకుంటున్నారు. ఒకవేళ ఆ అమ్మాయికి మగబిడ్డ పుట్టకపోతే మీ శ్రమ మీ డబ్బుతో పాటు మీ పగ కూడా బూడిదలో పడ్డ పన్నీర్లా అయిపోతుంది. నెగిటివ్ గా మాట్లాడుకో వనజాక్షి, బీ పాజిటివ్. ఓకే మేడం, టోటల్ A to Z పాజిటివ్. ఇప్పుడేం చేయాలి చెప్పండి? మనం పూర్ణకి కూడా స్కానింగ్ చేయించి తన కడుపులో ఉన్న బిడ్డ ఆడో మగో తెలుసుకోవాలి. అలా చేయడం నేరం కదా మేడం. మిమ్మల్ని డాక్టర్ని జైల్లో వేస్తారు. మీకు చిప్పకూడే. మెంటల్. డాక్టర్కి అలా ఎందుకు చెప్తాం? అంటే ఇప్పుడు పూర్ణను కూడా కింద పడేయాలా? అవసరం లేదు. మనం స్కానింగ్ ఎందుకు చేయిస్తున్నామో, ఏం అవసరం అనే డౌట్ తనకి రాకుండా మేనేజ్ చేస్తే చాలు. పూర్ణ, కొంచెం వాటర్ తీసుకురా. అలాగే మేడం. వనజాక్షి, పూర్ణ రాగానే ఏదో ఒకటి చెప్పి తను స్కానింగ్ చేయించుకునేలా భయపెట్టు. మేడం, మేడం, నిన్నేం జరిగిందంటే మా ఇంటి దగ్గర ఈ అమ్మాయిలాగే ఒక అమ్మాయి కడుపుతో ఉంది. పాపం వాళ్ళు చాలా పేదోళ్ళు. నొప్పులొచ్చి హాస్పిటల్కి పోతే డెలివరీ చేశారు. బిడ్డకి కాళ్ళు చేతులు అసంపూర్ణంగా ఉన్నాయి. పాపం సరిపడా ఆహారం లేక డెలివరీ అవ్వగానే తల్లి బిడ్డ ఇద్దరూ చనిపోయారు. అయ్యో, ఎంత ఘోరం జరిగింది వనజాక్షి. వాళ్ళకి చెప్పేవాళ్లు లేక అలాగే ఉండిపోయారు మేడం. లేదంటే ముందుగా ఒకసారి స్కానింగ్ తీయించుకుంటే బాగుండేది. కనీసం పెద్ద ప్రాణమైనా దక్కేది. ఏం చేస్తాం, వాళ్ళ జాతకమే బాగోలేదు. ఇదిగో అమ్మాయి, ఎందుకైనా మంచిది నువ్వు ఒకసారి స్కానింగ్ చేయించుకోమ్మా. అసలే రోజులు బాగోలేవు. నేను కూడా ఇలాంటివి విన్నాను పూర్ణ. ఎందుకైనా మంచిది, మన జాగ్రత్తలో మనం ఉండాలి. పూర్ణ, రేపు హాస్పిటల్కి వెళ్దాం. రేపు ఒకసారి స్కానింగ్ చేయిస్తాను. బిడ్డ పరిస్థితి ఎలా ఉందో తెలుస్తుంది. మీరు మాట్లాడేది విన్నాక నాకు స్కానింగ్ తీయించుకోవాలనుంది మేడం. సరే, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. అలాగే మేడం. ఆదర్ కొట్టావు వనజాక్షి, సూపర్. మీరు కూడా భలే మేనేజ్ చేశారు కదా మేడం. రేపు డాక్టర్ని ఎలాగోలా కన్విన్స్ చేసి పూర్ణకి స్కానింగ్ చేయించాలి. మీరు కన్విన్స్ చేస్తారులే మేడం. మీ మీద నాకు ఆ నమ్మకం ఉంది. బీ పాజిటివ్. శ్యామా, ఏంటి నువ్వు చేస్తున్న పని? అది అత్తయ్య. పచ్చడి తింటున్నావా? అది ఇంత ఎక్కువ వేసుకుని తింటున్నావే, ఇంకేమైనా ఉందా? నాకు నోరంతా ఏదోలా ఉంది అత్తయ్య, అందుకే ఇది తినాలనిపించి.
కొద్దిగా తింటున్నాను. ఏంటి శ్యామ ఈ పిచ్చి పని? ఇంత పచ్చడి వేసుకుని కొద్దిగా అంటున్నావేంటి? నీ ఆరోగ్యం ఏమవుతుంది? అసలే నువ్వు ఒట్టి మనిషివి కూడా కాదు. ప్లీజ్ అత్తయ్య, కొంచెం తింటే ఏం కాదు. ఏ ఎందుకు కాదు శ్యామ? నువ్వింత కారం తినకూడదు. బీపీ పెరిగి జరగరానివి జరుగుతుంటాయి. నోరు కోరుకుంది కదా అని ఈ టైంలో నువ్వు ఏది పడితే అది అలా తినకూడదు. ముందు నువ్వు ఆ ప్లేట్ ఇటువ్వు. ప్లీజ్ అత్తయ్య, 2 ముద్దలు తింటాను, ఇంక తినను. అస్సలు ఒక్క ముద్ద కూడా తినకూడదు. ప్లీజ్ అత్తయ్య, ప్లీజ్. వద్దు తల్లి, తినకూడదు. నా మాట విను. నీ పరిస్థితి నేను అర్థం చేసుకోగలనమ్మా. కడుపుతో ఉన్నప్పుడు అది తినాలి ఇది తినాలి అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటివి తింటే నోటికి రుచి అనిపిస్తుంది, కానీ కడుపులో ఉన్న నీ బిడ్డని బాధ పెడుతుంది. అర్థం చేసుకోమ్మా. కావాలంటే చెప్పు, నీకో మంచి స్వీట్ చేసి పెడతాను. మీరు పంచభక్ష పరిమాణాలు చేసినా నాకిప్పుడు ఆ పచ్చడి తినాలనిపిస్తుంది. ఏంటి మమ్మీ, అత్తాకోడళ్ళు శీతాకాల సమావేశం పెట్టారు? శీతాకాల సమావేశమే. మీ భార్యామణి పచ్చడి తింటుంది స్పీకర్ గారు. కొంచెం చెప్పండి. ఏంటి శ్యామ, పచ్చడి తింటున్నావా? నాకు తినాలనిపిస్తుంది అఖిల్ బాబు. చూడమ్మా శ్యామ, అత్తలా కాకుండా అమ్మలా చెప్తున్నా. ఈ ఒక్కసారి అర్థం చేసుకోమ్మా. తినకూడదు. సరే అత్తయ్య. ఏంటి అఖిల్ బాబు ఇది? పచ్చడి తినేయాలనిపిస్తుంది అన్నావుగా, ఇదిగో నీకోసం తెచ్చా. అవునా? థ్యాంక్ యూ. వద్దులే అఖిల్ బాబు. ఏమైంది శ్యామా? అత్తయ్య పచ్చడి తినొద్దని చెప్పారు కదా, నాకొద్దు. ఇప్పుడు తింటే అత్తయ్య మాటకి గౌరవం ఇవ్వదాన్ని అవుతాను. ఏం పర్లేదు, తిను. నీ గౌరవ మర్యాదలు ఏం దెబ్బతిను. ఎందుకంటే ఇది పచ్చడి కాదు, పచ్చడిలా ఉంటుంది. అవునా? అలా కూడా ఉంటాయా? మనుషుల అవసరాలు అభిప్రాయాలను బట్టి మార్కెట్లో అన్ని వస్తువులు ఉంటాయి. తిను, నేను పెడతాను. నమస్తే నమస్తే డాక్టర్. ఐశ్వర్య గారు, కూర్చోండి. ఏంటి ఐశ్వర్య గారు ఇలా వచ్చారు? తను తెలుసుగా మేడం, పూర్ణ. మా ట్రస్ట్ తరపున టైం టు టైం ఫుడ్ ఇస్తూ ప్రికాషన్స్ చెప్తూ బాగానే చూసుకుంటున్నాం. మీరు తనకు ఒకసారి స్కానింగ్ చేసి బేబీ గ్రోత్ సిచ్యువేషన్ ఎలా ఉందో చెప్పండి. అలా ఏ రీజన్ లేకుండా స్కానింగ్ చేయకూడదు ఐశ్వర్య గారు. హాస్పిటల్లో ఎవరికైనా తెలిస్తే నాకు బ్యాడ్ నేమ్ వస్తుంది. నేనేదో ఆశించి ఇలా చేస్తున్నాను అనుకుంటారు. సారీ. అయినా ప్రతి నెల టెస్టులకు వస్తూనే ఉన్నారుగా, పైగా రిపోర్ట్స్ కూడా బాగానే ఉన్నాయి. స్కానింగ్ ఏమీ అవసరం లేదు. సారీ డాక్టర్. డాక్టర్ దగ్గర లాయర్ దగ్గర నిజం దాయకూడదంటారు. సో నిజం చెప్పేస్తున్నాను. తన భర్త ఒక తాగుబోతు.
ఏ మాత్రం తనని పట్టించుకోడు. పైగా నిన్న తాగొచ్చి రఫ్గా హ్యాండిల్ చేశాడంట. తను ఏడుస్తూ వచ్చి నాతో మొరపెట్టుకుంది. కడుపు మీద కాలితో తన్నాడంట. నాకు చెప్పి ఏడుస్తుంటే నేను చూసి తట్టుకోలేక తీసుకొచ్చాను. ప్లీజ్ డాక్టర్, ఒకసారి చెక్ చేయండి. అవును మేడం, లోపల బిడ్డకి ఏమన్నా అయిందేమోనని భయంగా ఉంది మేడం. ప్లీజ్ మేడం, ఒక్కసారి చెక్ చేయండి మేడం. సరే, కంగారు పడకండి, టెస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ డాక్టర్. నువ్వు రామ్మా. ఎస్, పూర్ణకు కూడా కొడుకే పుట్టబోతున్నాడు. నా ప్లాన్ సక్సెస్. అనుకున్న ప్లాన్ అనుకున్నట్టు ఎగ్జిక్యూట్ చేస్తే ఆ శ్యామ వాళ్ళు లైఫ్ లాంగ్ ఏడుస్తారు. ఏడుస్తూనే ఉంటారు. ఏడ్చేలా చేస్తాను. నో ప్రాబ్లం ఐశ్వర్య గారు, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. ఏం భయపడాల్సిన పని లేదు. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. వస్తామండి. వస్తాం డాక్టర్. పద పూర్ణ. అవును శ్యామ, మనం మెటర్నిటీ ఫోటోషూట్ చేయించుకుందామా? మెటర్నిటీ ఫోటోషూటా? ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు చేయించుకునే ఫోటోషూట్నే మెటర్నిటీ ఫోటోషూట్ అంటారు. ఓ అదా, అవన్నీ ఇప్పుడు ఎందుకు అఖిల్ బాబు? శ్యామ లే, అమ్మా. పైకి లే. ఎందుకేంటి శ్యామ, ఈ మధ్య అందరూ చేయించుకుంటున్నారు. అందరూ చేయించుకుంటున్నారని మనం కూడా చేయించుకోవాలా? అయినా నాకు అలాంటి పిచ్చి పిచ్చి ఫోటోషూట్లు ఇష్టం ఉండదు అఖిల్ బాబు. ఇప్పుడు ఆధునిక పోకడలు ఎక్కువైపోయి ప్రీ వెడ్డింగ్ షూట్స్ అని, మెటర్నిటీ ఫోటోషూట్స్ అని చేయించుకుంటున్నారు. కానీ ఒకప్పుడు ఇవన్నీ ఉన్నాయా? నిజమే. మనం మన సాంప్రదాయాలు మర్చిపోయి ప్రాఖ్యాత సంస్కృతిని అలవాటు చేసుకుంటున్నాము. అయినా మాతృత్వం అనేది ఒక తీపి జ్ఞాపకంలా గుండెల్లో ఉంటే చాలు. ఫోటోలు అక్కర్లేదు. కరెక్టే, మంచి మాట చెప్పావు శ్యామ. బుద్ధుడికి బోధి చెట్టు కింద జ్ఞానోదయం అయినట్టు నాకు ఈ చెట్టు దగ్గర జ్ఞానోదయం అయ్యేలా చేసావు. చలో ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయి. ఇంకానా? అయ్యో ఇంకా చాలు. అదేంటి? అలసిపోయాను. అయినా చిన్న ఎక్సర్సైజ్లు ఎందుకు? నువ్వు ఎంత మంచిగా ఎక్సర్సైజెస్ చేస్తే అంత ఆరోగ్యంగా ఉంటావు. నువ్వు ఎంత ఆరోగ్యంగా ఉంటే లోపల బేబీ అంత ఆరోగ్యంగా ఉంటుంది. బ్లడ్ సర్క్యులేషన్ కరెక్ట్గా ఉంటుంది.
అలాని మరీ ఎక్కువగా కూడా చేయకూడదు. నేను ఇప్పుడు నడవలేను, కాసేపు కూర్చొని వెళ్దామా? ఇలాంటి పరిస్థితుల్లోనే సినిమాల్ని సీరియల్స్ని అనుసరించాలి. ఏమనుసరించాలి? సినిమాలో హీరోయిన్ హీరోతో నేను నడవలేను, అలసిపోయాను, కాళ్ళు నొప్పిగా ఉన్నాయి అన్నప్పుడు హీరో ఆగిపోకుండా హీరోయిన్ ని ఇలా ఎత్తుకొని తీసుకెళ్తాడు. దించండి, ఎందుకు మీకు భారం? భారం కాదు శ్యామ, వరం. నీ కడుపులో ఉన్న బిడ్డని మోయడం నీకు వరమైతే నిన్నిలా మోయడం నాకు వరం. రే కన్నయ్య, డాడీ ఎలా మోస్తున్నాడో చూస్తున్నావా? రేపు నువ్వు బయటకు వచ్చిన తర్వాత కూడా ఇలానే నిన్ను భుజాలపై ఎత్తుకొని తీసుకెళ్తాను. నీకు ఊరంతా తిప్పి చూపిస్తాను, ఓకేనా? అవునరా, నువ్వు నన్ను డాడీ అని పిలుస్తావా, నాన్న అని పిలుస్తావా చెప్పు? మీ మమ్మీని మమ్మీ అని పిలుస్తావా, అమ్మ అని పిలుస్తావా? ఇప్పుడే అవన్నీ ఎందుకు అఖిల్ బాబు? ఆలు లేదు, సూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్టు. ఎందుకు లేదు? ఆలు ఉంది, సూలు ఉంది, కొడుకు పేరు కన్నయ్య. అరే కన్నయ్య, నిన్ను చూడాలనిపిస్తుందిరా, నీతో మాట్లాడాలనిపిస్తుంది. త్వరగా రారా. నీకు మమ్మల్ని చూడాలనిపించట్లేదా? మీ మమ్మీతో నాతో ఆడుకోవాలనిపించట్లేదా? నేను మీ మమ్మీ అయితే నీకోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాం. వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ యూ కన్నయ్య. నీ ముద్దు ముద్దు మాటలు వినాలని, నీ అమాయకపు చూపులు చూడాలని చాలా ఆశగా ఉంది. మీరు ఇప్పుడే ఇంత ప్రేమ చూపిస్తున్నారంటే రేపు వాడిని నా చేతికి కూడా ఇవ్వరేమో. పెద్దమ్మా, ఇక చాలే, ఇంకెక్కువ ఎందుకో? ఎక్కువగానే వేయాలి వనజాక్షి. ఈ గాజులు ఎక్కువ ఉండడం వల్ల నాడి మీద ఒత్తిడి కలిగి ప్రసవం సులువుగా జరుగుతుందంటారు. ఆహా, శ్రీరాశ్రీమంతం రంగ రంగ వైభవములే
వైభవములే ప్రేమ సంబరములే